ఇమ్రాన్ అన్న కోసం ఒక 2 మాటలు చెప్పవా? నన్నైతే ఉచ్చబోయించి వైజాగ్ సత్తి గారు కానీ, ఉప్పర్ వాళ్ళు కానీ, స్వాతి నాయుడు కానీ, అగ్గిపేట మచ్చ కానీ నలుగురు నా దగ్గరికి వస్తే చెంపలు బలగొడతారు రారు అని కుర్చీ తాత అంటారు, లేక కాలా పాష అంటారు. పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా. నేను ఎప్పుడు తప్పు చేయలే, సారీ చెప్పాలా, నా తత్వం అది. నీకేం కావాలా చెప్పండి, నీకేం కావాలి? సినీ ఫీల్డ్ కావాలన్నా, రాజకీయమా, రౌడీజమా? ఒకటండి, వీళ్ళ మధ్యలో కలవట్లేదు. సంతా నా దగ్గరకు వస్తే వైజాగ్ సత్తి గారు కానీ, ఉప్పర్ వాళ్ళు కానీ, స్వాతి నాయుడు కానీ, అగ్గిపేట మచ్చ కానీ నలుగురు నా దగ్గరకు వస్తే చెంపలు బలగొడతారు రారు. బాగా హెల్ప్ చేసినాం సినిమాల్లో. దాంట్లో ఒకటి బాగిన్ బాబాయ్, వాడు పుణ్యానికి చేయలే. ఏదైనా ఈవెంట్ కో షూటింగ్ కో పోతే నేను అడిగిచ్చిన వైజాగ్ సత్యగానికి, వాడు ఏం పని చేయలేడా, అటు ఇటు కానోడు. 1000-2000 అంటే 2000 అడిగితే 1000 ఇచ్చేది. వాడు చేయబట్టి నేను సంపాదించలే, నేను చేయబట్టి వాడు సంపాదించేది. నా వల్లనే చాలా బాగున్నాడు. రేపు వానికి ఎప్పుడో చెప్పిన, గుంటూరు కారం రిలీజ్ అయింది అనుకోని పిచ్చల మీద కాలు పెడతాను, దగ్గర కూడా రాని అన్న. ఎందుకంటే అప్పటికే వాని గురించి తెలిసింది. నాకు విజయగడు పిలవాలి. ఇప్పుడు బ్రహ్మచారి సినిమా వచ్చిందా, 10 మంది యూట్యూబ్ లో యాక్టింగ్ చేసిండు అలా. మరి సినిమా అయితే నేను చూడలే, ఎట్లున్న సంగతి నాకు తెలియదు. కొత్తగా వచ్చింది మొన్ననే బ్రహ్మచారి. బాబాయ్ ఒకటి బాగా నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఏమైనా చేసుకోండి, నేను మాట్లాడితే ఎంతైనా సంపాదించుకోండి. నాకు ఏళ్ళు డోర్లో పోయింది, మందులకు పైసలు కావాలా, ఇగో ఘోరంగా పోయింది. హాఫ్ ఇంచ్ అవుట్ మాంసంతో సహా గోరు 90 డోరే. రంజాన్ పండుగ 2 రోజులు అనగా నాకు పండుగ ఇంట్రెస్టే పోయింది. పాత బట్టల మీదే నమాజ్ చదివిన. మనిషి ఎప్పటికీ నవ్వలేడు బాబాయ్, అట్నే ఏడువేళ్ళు కూడా ఉండడు. మనిషి 2 అనుభవించాలి, మంచి చెడు, కష్ట సుఖం, అప్పుడే మనిషి అంటారు. బిల్ గేట్స్ తెలుసా? ప్రపంచ ధనికుడు. టీఎంనే తీసి జేబులో పెట్టుకుంటాడు. అటువంటి కూడా టెన్షన్, ఈ డబ్బేం చేయాలి, ఏడబెట్టాలి, ఏ కంపెనీ కొత్తగా పెట్టాలి, వానికి టెన్షన్. అంటే టెన్షన్ లేని మనిషి లేడు. భయం లేకుండా బతికే కాదు. ప్రతి మనిషికి భయం ఉండాలి. తప్పు చేస్తే తన్నులు తింటా అన్నది భయం ఉండాలా. నా దగ్గరికి రారండి వాళ్ళు, బడేలు రాడు. ఇప్పుడు ఎవ్వరు నా దగ్గరికి రారు. నా బిడ్డ కొట్టిందండి, పిచ్చ కొట్టుడు కాదు వైజాగ్ సత్యగాని. 63 ఏళ్ల వయసు. ఎప్పుడు నేను పోలీస్ స్టేషన్ మెట్లెక్కల, ఇక్కడి నుంచే పట్టుకపోయాను నన్ను. అది టీ కొట్టు కదా, టీ తాగుతా అంటే అక్కడ 2 యూట్యూబర్లు ఉన్నారు. నేను కారు ఎక్కుతా అంటే దించిళ్ళు. 5 నిమిషాలు కూర్చొని వచ్చిన ప్రపంచంలో చాటింగ్ చేసిండు. కుర్చీ తాత అరెస్ట్ అని నా భార్యకు తెలిసింది. ఇక్కడి నుంచే ఛాయ్ తాగి ఇట్లా తిరుగుతానా, నడువని తీసుకపోయాను. నడువన్న 5 నిమిషాలు గుండె పెట్టి పంపిళ్ళు. మరి నువ్వు ఎప్పుడు ఇక్కడనే ఉంటావా? 7 గంటల వరకు ఉంటా. అంటే ఎందుకు, ఇది నీకు అడ్డానా? అవును. పొద్దున ఎన్ని గంటలకు వస్తావు? 9-10 గంటలకు వస్తా. 9-10 గంటలకు వచ్చి 7 గంటల రాకి ఇండే ఉంటావు. మరి తిండి కింద ఎట్లా తాత నీకు? నాకు ఇక్కడ ఎవరైనా ఇస్తారు ఫ్రీగా, అంతే. ఏది అడిగినా బాబాయ్ నాకు కావాలి తీసుకో అంటారు. జ్యూస్ అన్నా ఏదైనా, ఆ కారా గానీ ఏది గానీ పైసలు ఇచ్చినా తీసుకోరు. నీ లవ్ స్టోరీ చెప్పడంతో నువ్వు మొత్తం ఫేమస్ అయిపోయినావు కదా. చాలా మంది అబద్ధమని అంటున్నారు. ఒకటి, ఏనుగు పోతూనే ఉంటది, కుక్కలు మరుగుతూనే ఉంటాయి. అబద్ధం చెప్పవలసిన అవసరం ఉంది నా ఫ్యామిలీ గురించి. ఇప్పుడు మీ ఫ్యామిలీ నీకు కలిసిపోయిందా? నా దగ్గరనే ఉంది. ఆమెటి పోతాయి అమాయకురాలు. అందరు మంచిగా ఉన్నారా కలిసి? 2 కొడుకులు, నా పాప, నేను ఒక్కకన్నే ఉంటాం. 4 రూములు ఉంటాయి. 6000 రెంట్. ఇప్పుడు మరి నీకు ఏమైనా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయా? వచ్చే నెల ఉంది అల్లు అర్జున్ తో. పుష్ప 2 ఆల్రెడీ రిలీజ్ ఉంది.
తమనిచ్చిండు 1,00,000 రూపాయలు. తమన్ 1,00,000 రూపాయలు ఇచ్చిందా? మహేష్ బాబు ఇవాళ వస్తుండు ఏదో స్టేట్ నుండి. ఓకే. రేపు ఓటేసినాక ఎల్లుండి పోయి కలుస్తా. ఇల్లేరుకా నాకు మహేష్ బాబు. మహేష్ బాబు గారిది మీకు ఇల్లు తెలుసు? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12. మీరు వెళ్తే మరి ఓకే మిమ్మల్ని గుర్తుపడతారా సార్? పక్కా. మీరు తెలుసా సార్కి? అవునా, మీరు అంతా ఫేమస్ అయిపోయారు కదా. అట్లని కాదు, జస్ట్ మిస్. ఓకే. కారా బండి ఉందా, కంకుల బండి ఉందా బుట్ట, అక్కడ ఆయన కారు పోతుంది, నల్ల కారు స్టార్ట్ అయింది. నేను ఇక్కడ కారు దిగిన. ఓకే. మహేష్ బాబు పోతానని పక్క వాళ్ళు చెప్పిండు. నేను పోయే వారికే డ్రైవర్ పికప్ చేసిండు. అవునా? ఏడా మన ప్రసాద్ ల్యాబ్ లా. ఓకే. లేకపోతే అతనితో డ్యాన్స్ చేసేవాడిని. అప్పటికి ఒక చరణమే అయింది, గుంటూరు కారంలో కుర్చీ తాత అనే పాట. ఇంకా 2 ఉండే, మిస్ అయింది. బ్యాడ్ లక్. తాత మీరు చాలా మంది యూట్యూబర్ని కలిసిండ్రు కదా. మేము ఇమ్రాన్ అన్నకి నేనైతే ఇమ్రాన్ అన్న ఫ్యాన్. అంటే వాళ్ళు చాలా మంది ఇమ్రాన్ అన్నకి ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది. నువ్వు ఇమ్రాన్ అన్న చాలా దగ్గరకి చూసినావు. అది నాలాంటి వానికి అయితే అది అదృష్టం అని నేను అనుకుంటాను. ఇమ్రాన్ అన్న కోసం ఒక 2 మాటలు చెప్పవా? ఆయనే సుమారు ఒక 1000 మందికి తెలంగాణలో దేవుడు. అవును. ఆయన ఇంటికి పోతే ఎవరిని వట్టిగా పంపడు. మధ్యాహ్నం 1-2 గంటలకు భోజనం వస్తుంది. ఏదో పప్పన్నమో మటనో చికెనో. ఆయన బిల్డింగ్ ఎదురుగా 6 రూములు ఉంటాయి. ఆయన ప్రతి శుక్రవారం నమాజ్ అవుతాడు. ప్రతి శుక్రవారం, ఇంకా రోజు సంగతి నాకు తెలియదు. నమాజ్ అయిపోయిన తర్వాత 2 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 4-4:30 బయటకు వస్తాడు. అతనికి చిన్న యూట్యూబ్ ఉంది. చిన్నదిగా చాలా పెద్దది అన్నది. అతని బైక్ వాల్యూ 23 లక్షలు. కారు వాల్యూ 4 కోట్లు. అది చూడడానికే పోతారు అడిగి. నన్నైతే ఉచ్చబోయించిండు బండి మీద. అవునవును, చూసినాం, ఆ వీడియో చూసినాం, మేము ఫుల్ నవ్వుకున్నాం. కానీ ఇచ్చిండు అయ్యా, 50,000 ఇచ్చిండు సంతోషంగా. నా పెద్ద కొడుకు ఉండే అప్పుడు, దొంగ కొడుకు. ఆ కవర్ వాడు పెట్టుకున్నాడు వాడి బండిలో, బుక్కిలో. కొడుకే కదా, నాకు ఒక 1000 రూపాయలు జేబులో పెట్టాడు. మళ్ళీసారి పోయినప్పుడు నన్ను అడిగిండు, డబ్బులు కొడుకు ఎత్తుకపోయిండా అని అన్నాడు. అవన్నా అని అన్న, హౌబాయ్ అన్న. నవ్వి అన్నాడు, ఏ కొడుకున్నమ్మకు నీకు వచ్చే డబ్బులు నువ్వన్నా బ్యాంకులో వేసుకో, లేకపోతే నీ భార్య చేతికని, మీరిద్దరు మంచిగా ఉండాలన్నాడు. అంటే ఆయన ఒకటి, నవీన్ అన్న వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్, ఈ ముగ్గురు నన్ను సొంత మనిషిలాగా చూసుకుంటారు. ఇప్పుడు ఇమ్రాన్ అన్న కోసం చాలా మంది బ్యాడ్ గా చెప్తా ఉంటారు, కొంతమంది బ్యాడ్ కామెంట్లు కూడా పెడతా ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఎవరిని మోసం చేసి బ్యాడ్ కామెంట్ పెట్టడానికి? అగ్గిపెట్ట మచ్చగాని లెక్క ఏడన్నా ఆడిపిల్లను రెచ్చగొట్టి పిసికిండా అన్న? అట్లాంటి వాడు కాదు, మా అందరికి తెలుసు అన్న కోసం. ఆడోళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టి గాంధీలు ఎత్తేసిండు. దొంగ కొడుక, చెండ్లి కాలే ఏం కాలే, 40-45 ఏళ్ళ వయసు, నీకు ఆడపిల్ల కావాలి. అబ్బే అగ్గిపెట్ట మచ్చ కోసం నువ్వేమంటావు? లంగా అంట, తాగుడు పిచ్చి. తాగుడు పిచ్చి. అసలు అగ్గిపెట్ట మచ్చకి నిజంగా పిచ్చేనా? తాగుడు పిచ్చి. మంచోడేనా పిచ్చోడు? ఆయన పిచ్చి మెంటల్ కొడుకు అంతేనా? గుంటి నాగరాజు కదా, వానికి ఖమ్మంలో క్యాన్వసింగ్ చేయడానికి పోయినాం. ఒక్క రోజు భోజనం పెట్టాడు, 57 ఓట్లు పడ్డాయి. వానికంటే బర్రె లెక్కనయం 5,557 ఓట్లు పడ్డాయి. బతుకు జడ. కానీ ఒకటి ఎంత గలీజోడంటే, ఈ గుంటి నాగరాజు గారు పైసా ఖర్చు పెట్టడానికి భయపడతాడు. ఒకటి బాబాయ్, ఆమె పెళ్లి అయిపోయింది, ఇప్పుడు కామెంటరీ చేయొద్దు, బాగుండదు. మొన్ననే 15 days ఏమో అవుతుంది పెళ్లి, అనవసరంగా రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఇక్కడ యాంకర్ వస్తాడు బెజవాడ కృష్ణ అని, వాడిని కొట్టింది కదా, అట్లా కొట్టింది. ఎవరు కొట్టారా? బర్రెలక్క కొట్టిందా? ఓ బాబాయ్, దేనికైనా ఒక లిమిట్ ఉంటది. ఇప్పుడు చెరుకుంది, తినే కాడికే తినాలి. దాని కింది దానిక తింటే అక్కడ కొంచెం ఉసుకొస్తుంది, పండ్లు బిక్తాయి. ఏదైనా లిమిట్ ఉండాలి బాబాయ్, అంతే. లిమిట్ లేని బతుకు. ఎవడయా అన్నది? మంది రెక్కల కష్టం మీద బతికేటోడు చెక్కగాడు, వాడు ఇంకొకని పనిపిస్తాడు. ఉప్పరు వాళ్ళు కాదు నయం, ఇంకా వానికంటే 99% నయం. వాడు అన్యాయంగా ఒకరిది రూపాయి తినడు. ఈ స్వాతి నాయుడు పెద్ద దొంగ, వైజాగ్ సత్యాగాడు దొంగే. సావని కొన్ని రోజులు ట్రైన్లో పాట పాడి బిచ్చమడుకున్నారు. స్వాతి నాయుడు నేను అంటలేనా బాబాయ్, బద్మాషులు లేని లొల్లీలు పెట్టిస్తుంది. వాళ్ళతో మంచి చేదు జ్ఞాపకాలు బాగున్నట్టున్నాయి నీకు. ఇది వాళ్ళ అడ్డ ఉండే
ఓకే. ఇక్కడికి రారు ఇప్పుడు. రారా? ఎందుకు నీ అడ్డానా? నేను ఇక్కడ కనబడితే పారిపోతారు ఆటో ఎక్కి. అంటే నువ్వు అంటే వాళ్ళకి ఇప్పటికి ఇంకా భయమా? ఉండాలా. మరి నీ మీద కేసు పెట్టినప్పుడు అదంతా అబద్ధము, సారీ తప్పైందన్ను. ఒకటి బాగిన బాబాయ్, మనిషిలో ఎంత మంచోడైనా కొంచెం చెడ్డ గుణం ఉంటది. ఓకే. ఒక 5%. ఆ గుణం మంది బయటపడ్డది. అటువంటిప్పుడు నేను సారీ చెప్పడం లేదు, తప్పులా. అక్కడ బురదున్నది, బురదలో కాలు పెడతావా నువ్వు? పెట్టాం. నేను అంతే. అంతే. వాని దూరం జరిపిన. దట్స్ ఇట్. అయితే మొన్న వానికి తెలిసింది గుంటూరు కారంలో మన అల్లు అర్జున్తో యాక్టింగ్ చేస్తానని. ఓకే. ఒక 15 రోజుల కింద ఇక్కడికే వచ్చి సారీ బాబాయ్ నాకు తప్పు అయిపోయింది అన్నాడు. ఇక్కడనే నాకు కూడా ఛాన్స్ ఇప్పి అంటే ఇప్పిస్తా అన్న. మళ్ళా రాలే ఇడికి. ఓ పిల్లిని సంకల పెట్టుకొని ఎవరు తిరగారు, కుక్కని పెట్టుకుంటాడు. ఇక వాడు విశ్వాసం ఉంటది. ఈ పిల్లి ఏంది తింటా జరుగుతుంది. బాబాయ్ దమ్మొస్తుంది. ఇంకేమైనా అడుగుతావా? చాలు బాబాయ్, థ్యాంక్ యూ. ఇప్పటికే నువ్వు ఇచ్చిన గారికి చాలా మంచిది. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ ఈ వీడియో మొత్తం మేము యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? పెట్టుకోండి, నిరభ్యంతరంగా. ఏమైనా తప్పైతే మాట్లాడాలా. బాబాయ్ ఒకవేళ మేము అడిగిన క్వశ్చన్లలో ఏమైనా తప్పు ఉంటే మమ్మల్ని కూడా క్షమించండి. ఓకేనా? ఓకే బాగినండి. నన్ను కుర్చీ తాత అంటారు, లేక కాలా పాషా అంటారు. పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా. నేను ఎప్పుడు తప్పు చేయలే, సారీ చెప్పాలా. నా తత్వం అది. దయచేసి మీది ఏ ఛానల్? మాది బిగినర్స్ అడ్డా 1920. బిగినర్స్ అడ్డా 1920. నలుగురు సర్ప్రైజ్ చేయండి. ఏదో వాళ్ళు పెట్టుకున్నారు పిల్లలు, నలుగురు ఎంకరేజ్ చేస్తే వాళ్ళ జీవనోపాధి నడుస్తుంది. ఈ కుర్చీ తాత పాదాలు, మీ అందరి పాదాలకు దండం పెడతాను. ఎంకరేజ్. ఒకసారి మీ డైలాగ్ చెప్పరా? ఓపెన్ కదా. My name is Sheikh Ahmad Pasha. My brother is Warangal. Education 1981 state second rank intermediate pass. But I am unemployed. Me and the married, single daughter, 3 sons, 4 members. My children are always married. Me and the grandpa. మా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు చాలా బుద్ధిమంతులండి. ఏమీ తాగరు. పక్క తాగుబోతు బాగా బంగారు తెలంగాణని తాగుబోతు తెలంగాణ జమ చేసినాం. అందుకే నీ బిడ్డ జైలు పోయింది. కాదు మీరు ఇలా కుర్చీ మడత పెట్టి అదే కుర్చీ మడత పెట్టి కొడితే వీడు ఫామ్ హౌస్ పోయిండు, వాని బిడ్డ పోయి జైల్లో పడ్డది. కేటీఆర్ గారు ఇద్దరికి కావాలి. ఓకే సార్, మాకు ఇప్పుడు రాజకీయాలు ఎందుకు కానీ జస్ట్ ఆ కుర్చీ మడత పెట్టి అదొక్కడు ఎలా చెప్పండి. కుర్చీ మడత పెట్టి కోరితే మంచోని కాలిరుతాయి. నాతో పెట్టుకోవద్దు తాతూ. 63 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు ఒంటికి, వెయిట్ 42. పంచు పడితే క్వింటల్ పడుతుంది. 1 క్వింటల్ ఓవర్. థ్యాంక్ యూ తాత. బాబాయ్.